8వ అధ్యాయం అష్టాదశ అధ్యాయం తెలుసుకుందాము. దీనిలో 78 శ్లోకాలు ఉన్నాయి. మొత్తం భగవద్గీతలో అత్యధిక శ్లోకాలు ఉన్నటువంటిది ఇదే 78వ శ్లోకాలతో అష్టాదశ అధ్యాయమే. ఈ అధ్యాయంలో అసలు శ్రీకృష్ణ పరమాత్ముడు త్యాగం గురించి చెప్తాడు, సన్యాసం గురించి చెప్తాడు, ధర్మం గురించి చెప్తాడు, ఏ స్వధర్మం ఏంటో చెప్తాడు, పరధర్మం ఏంటో చెప్తాడు, అసలు ఎందుకు అర్జునుడు యుద్ధం చేయాలి అని ఎందుకు శ్రీకృష్ణుడు చెప్తాడు. ఇలాంటి అనేక విషయాలు కూడా దీంట్లో ఉంటాయి. దీంట్లో అర్జునుడు ఇలా ప్రశ్నించడంతో ఈ అధ్యాయం మొదలవుతుంది. అర్జునుడు ఇలా అంటాడు, కృష్ణ, సన్యాసం, త్యాగం ఈ రెండింటిలో యథార్థాన్ని తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను, అది నాకు చెప్పవా అని అడుగుతాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, ఫలాసక్తితో చేసేటువంటి ఏవైతే కామ్యకర్మలు ఉంటాయో అవన్నీ వదిలిపెట్టడాన్ని సన్యాసం అంటారు. అలా కాక కామ్యకర్మల ద్వారా వచ్చేటువంటి ఫలితాన్ని, అంటే కర్మలు చేస్తాడు కానీ కర్మ ఫలితాన్ని వదిలిపెడుతుంటాడు, అలాంటి వాడిని త్యాగి అంటారు. కాబట్టి అర్జున, త్యాగం విషయంలో నా సిద్ధాంతం ఏంటో నేను చెప్తాను విను. త్యాగాన్ని 3 విధాలుగా చెప్పారు. జ్ఞానం, దానం, తపస్సు. ఈ కర్మల్ని ఎప్పుడూ వదలకూడదు, ఇవి చేస్తూనే ఉండాలి. ఈ 3 పండితుల్ని సైతం పవిత్రుల్ని చేస్తాయి. అయితే అర్జున, ఈ కర్మలు కూడా ఆసక్తి లేకుండా, ఎలాంటి ఫలాపేక్ష లేకుండా చేయాలన్నది నా అభిప్రాయం. అదే ఉత్తమమైంది కూడా. విద్యుత్ కర్మ ఏదైతే ఉందో దాన్ని వదిలిపెట్టడం కూడని పని. అజ్ఞానం వల్ల అలా వదిలిపెడితే అది తామస త్యాగమే అనిపించుకుంటుంది. కర్మ కష్టం కలిగిస్తుందని శరీర ఆయాసానికి భయపడి కర్మల్ని కనుక వదిలిపెడితే అది రాజస త్యాగం అవుతుంది. అలా చేసిన వాడు ఆ త్యాగానికి పొందవలసిన ఫలం కూడా పొందలేడు. ఇది నా కర్తవ్యమని భావించి కర్మ చేస్తే, ఆసక్తి అనేది లేకుండా ఉంటే అది సాత్విక త్యాగం అనిపించుకుంటుంది. మేధావి, సంశయం లేనివాడు అయినటువంటి సాత్విక త్యాగి అశుభ కర్మను ద్వేషించడు, శుభకర్మ మీద ఆసక్తి పెట్టుకోడు. దేహదారి అయి తాను చేయాల్సినటువంటి కర్మల్ని మాత్రం వదలకుండా చేస్తాడు. అలాంటి వాడే నిజమైన త్యాగి. త్యాగి కానివాడు మరణించాక చెడ్డ ఫలం, మంచి ఫలం, మంచి చెడ్డు కలిసిన ఫలం, ఈ రకమైనటువంటి అనేక కర్మ ఫలాన్ని ఖచ్చితంగా పొంది తీరుతాడు. ఒక త్యాగికి మాత్రమే ఈ కర్మ ఫలితం అనేది అంటకుండా ఉంటుంది. అర్జున, సమస్త కర్మలు సిద్ధించుకోవడం కోసం కర్మ సిద్ధాంతం బోధించేటువంటి సంఖ్యాక శాస్త్రంలో చెప్పినటువంటి 5 విషయాలు నేను చెప్తాను విను. క్షేత్రం అంటే శరీరం, కర్త అంటే చేసేవాడు, వివిధ సాధనాలు అంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు,